వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. మాజీ ఎమ్మెల్సీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించడంపై రాజకీయ వర్గాల్లో రచ్చ జరుగుతోంది. వైసీపీ నేతలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని జగన్ అన్నారు. అయితే ఈవీఎం పగలగొడితే సమర్థిస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. పరామర్శకు 25 లక్షలు ఖర్చు అయిందని హోంమంత్రి అనిత ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు ప్రజా వ్యతిరేకత వల్ల కాదు, చంద్రబాబు నాయుడు పథకాల వల్లే అటు ఓడిపోయారన్న ఒక కొత్త పల్లవిని జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్నారని అటు టీడీపీ కూడా ఆరోపిస్తోంది. ఇదే అంశంపై మనం మాట్లాడే ముందు బిగ్ బ్యాంగ్ డిబేట్లో తెలంగాణకు సంబంధించి, తెలంగాణ పాలిటిక్స్ సంబంధించి చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు కారు దిగిపోతున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అన్న తేడా లేకుండా వికెట్లు డౌన్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరగా ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా అదే దారి పట్టారు. ఒక్కసారి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్కు మరోసారి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య హస్తంగూటికి చేరిపోయారు. అర్ధరాత్రి 1 గంట తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని అర్ధరాత్రికి వచ్చారు. అప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రేవంత్ నివాసంలో ఆయన కోసం ఎదురు చూశారు. ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాగానే ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రేవంత్ సమక్షంలో హస్తం పార్టీలో చేరిపోయారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా అందులో 2 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం 38 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్కు నిన్నటి వరకు శాసనమండలిలో 6 సభ్యుల బలమే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికతో ఆ బలం 12కి పెరిగింది. గవర్నర్ కోటాలో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అవి కూడా నామినేట్ చేస్తే ఆ 2 సభ్యులు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రాబోతున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 14కి చేరనుంది. కాంగ్రెస్ పార్టీ శాసనమండలిలోనూ ఆధిక్యం కోసం పావులు కదుపుతోంది. అందులో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. బీఆర్ఎస్ సభ్యులను ఆకర్షిస్తోంది. గతంలో రాజకీయ పునరేకీకరణ అంటూ కేసీఆర్ చూపిన బాటలోనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా పయనిస్తున్నారని కొంత విశ్లేషకులు అంటున్నారు. తన ప్రభుత్వానికి డోకా లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న అంశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఆ విషయం మనందరికీ తెలుసు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, అలాగే తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాళే యాదయ్య ఉన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమ నేతలు పార్టీని వేరడంతో ఇప్పటికే బీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది. తాజాగా 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్కి దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామంగా మారబోతుందా? ఇదంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రెహమాన్ గారు. రెహమాన్ గారితో మాట్లాడదాం. రెహమాన్ గారు, అర్ధరాత్రి జరిగిన ఈ పరిణామంపై మీ కామెంట్ ఏంటి? ఆల్రెడీ 6 ఎమ్మెల్యేలు హస్తంకోటికి చేరారు. ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు చేరారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి 6 ఎమ్మెల్సీల బలం ఉంది. ఇప్పుడు బలం 12కి చేరబోతోంది. ఈ పరిణామంపై మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రెహమాన్ గారు. అయితే ఇదంతా ముందుగా ఊహించిందే ఇది జరుగుతుందని. ఆల్రెడీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్పించిన తర్వాత ఇంకెవరిని డిస్క్వాలిఫై చేయకుండా ఉంటారనేటువంటి ఒక మంచి సిగ్నల్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఆ తర్వాత ఎల్పీని విలీనం చేసే దిశగా, అంటే మొత్తం ఇటు మండలిలో కానివ్వండి, లేకపోతే అసెంబ్లీలో కానివ్వండి, 2 చోట్ల ఎల్పీని విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తోంది. ఒక్కొక్కరిని ముందుగా పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తుల్ని, దానం నాగేందర్ లాంటి వాళ్ళని, అంటే కొంత స్టేచర్ ఉన్న వ్యక్తుల్ని, అంటే ముందు పెద్ద వాళ్ళని తీసుకొని తర్వాత కొంచెం చిన్న వాళ్ళని తీసుకునేటువంటి దిశగా కూడా అడుగులు వేస్తోంది. అట్లానే సంజయ్ కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారనేటువంటి ఒక సిగ్నల్ ని బయటకు ఇచ్చేసింది ఆల్రెడీ. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో మెజారిటీ సంఖ్య కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇప్పటికే చాలా మంది మెదక్ జిల్లా నుంచి చాలా అర్లీ స్టేజ్ లోనే వచ్చి వాళ్ళు రేవంత్ రెడ్డిని కలిసి వెళ్ళారు. చాలా మంది బహిరంగంగానే కలిసి వెళ్ళారు. అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీకి ఫోన్ కూడా చేయొద్దు, ఫోన్ లో కూడా మాట్లాడొద్దు అనేటువంటి ఒక నిబంధనలు, క్రమశిక్షణ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడం, బొకేలు ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారనేటువంటి ఇది కూడా
కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి క్లారిటీ ఉంది ఉండరు అనేది. గతంలో వీళ్ళు చేసినటువంటి పనినే, అంటే నీవు నేర్పిన విద్య అంటారు కదా, అదే పనినే మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీకి అలాగే రేవంత్ రెడ్డికి కేవలం అత్యవసర మెజారిటీ మాత్రమే ఉంది. కాబట్టి ఈ వీళ్ళందరి చేరికలతో ఒక డోకాలేదిగా రేవంత్ రెడ్డి సర్కార్ అనే దిశగా ప్రయాణిస్తున్నట్టు కనబడుతుంది సతీష్. బట్ వామపక్షాల బలం కూడా ఉంది కొంత, కానీ బిల్లులు సాధించుకోవాలనుకుంటే సరిపడంత బలం లేదు. ఇప్పుడు 12కి చేరుతుంది, 6గురు చేరిన తర్వాత ఇంకా ఎంతమంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీల బలం పెరిగితే ఆ బిల్లుల్ని క్లియర్ చేసుకోవడానికి శాసన మండలిలో తిరుగులేకుండా ఉంటుంది? ఇప్పటికే అంటే ఇంకా మిగిలిన వాళ్ళ సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మండలిలకి చర్చలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా బిల్లు అంటే మెజారిటీ సభ్యుల్ని చేర్చుకొని బిల్లుల్ని పాస్ చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే మండలి చైర్మన్ చేరిపోవడంతో ఇంకా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఆ మండలి చైర్మనే కాంగ్రెస్ పార్టీకి పచ్చజెండా ఊపారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కేసీఆర్ అనుసరించినటువంటి విధానాల వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పి ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. అలానే ఆయన వైఖరి వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చేరకనే చేరిపోయినట్టుగా ప్రకటన చేసేసారు ఆల్రెడీ. కాబట్టి ఇంకా మిగతాదంతా అక్కడ మండలిలో లాంఛనమే. చైర్మనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో అనుబంధంలోకి వచ్చేసిన తర్వాత మండలిలో పెద్ద ఇబ్బంది ఏం కాంగ్రెస్ పార్టీకి ఏమి ఉండదు. కాబట్టి అక్కడ కూడా దాదాపుగా బిల్లులు కానివ్వండి మిగతా అంశాలు కానీ ఇంకా పెద్ద విషయం ఏమి ఉండదు. అనుకూలంగా ఉన్న తర్వాత ఇంకా సభ్యుల విషయంలో పెద్ద ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండే అవకాశం లేదు. రైట్, రెహమాన్ గారు మీరు లైన్ లో ఉండండి. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత, ప్రస్తుతం శాసన మండలి సభ్యులుగా ఉన్న రవీంద్రరావు గారు. రవీంద్రరావు గారు నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవీంద్ర గారు. మనం చూస్తున్నాము అర్ధరాత్రి 1 గంట తర్వాత 6గురు మీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇది ఊహించిందే, ఆశ్చర్యపోవాల్సింది ఏముంది సతీష్ గారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక ఇక రకరకాల పార్టీల నుంచి వచ్చిన నేతలు ఉన్నారు, రకరకాల ఆలోచనతో ఉన్నవారు. మనం అవకాశాలు కల్పించడం, వారి వారి ఆలోచనకు అనుగుణంగా అధికారానికి అనుగుణంగా వలసపోయే విధానం అనేది గత కొన్ని సంవత్సరాలుగా పోయిన మా ప్రభుత్వం అయితేంది, అంత ముందు ఉన్న ప్రభుత్వం అయితేంది, ఏ ప్రభుత్వాలలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఈ దేశంలోనే ఆ రకమైనటువంటి సంస్కృతి అనేది వచ్చేసింది. ఏది అంటే ఇప్పటికే 6గురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇప్పుడు 6గురు ఎమ్మెల్సీలు. ఈ మధ్య కాలంలోనే మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు ఫామ్ హౌస్ పిలిచి చాలా మంది నేతలతో కూడా మాట్లాడారు. ఎందుకు నమ్మకంగా నేతలు ఉండలేకపోతున్నారు? ఈ పరిణామాలని బీఆర్ఎస్ ఎట్లా షూట్అవుట్ చేయబోతుంది? నమ్మకం అనేది కాదు, అవకాశాలు అవసరాలు అనేటివి రాజకీయాలు చూస్తారు. చాలా మందికి కూడా వయసు మీద పడుతున్నది. కొద్ది కాలం ఈ పోరాటం ఉద్యమం చేయడం అందరికీ అలవాటు ఉండదు కదా. ప్రతిపక్షాల్లో కొట్లాడడం, ఆ ప్రజా సమస్యల మీద ప్రజాక్షేత్రంలో ఖర్చు పెట్టుకొని యుద్ధం చేయాలంటే ఇది అందరికి సాధ్యం కాకపోవచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీ, బలమైన రాజకీయ పార్టీ, కేసీఆర్ గారు లాంటి మహానేత ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళా ప్రజలు ఎటువైపు అయితే టర్న్ అవుతారో మళ్ళీ నాయకులు కూడా అటువైపు టర్న్ కావడం, మళ్ళా పార్టీ డెవలప్ కావడం, అభివృద్ధి జరగడం. అంటే ప్రజలు కోరుకున్నప్పుడు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ పార్టీ అనేది ఉంటది, నిలబడుతుంది, మళ్ళా అధికారంలోకి వస్తుంది. ఎప్పుడు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం పైన భ్రమలు తొలగాలి, ఈ ప్రభుత్వం చేయలేకపోతుందని అసంతృప్తి గురి కావాలి. రెండోది ఏంటంటే మేము ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలి, నిలబడాలి. నిలబడడం అనే సంకేతం ప్రజలకు ఇస్తే అధికారం కోల్పోయినా కూడా మాకు అండగా ఉన్నారని ప్రజలు, అసంతృప్తిగా ఉన్న ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని చేరదీస్తారు.
భవిష్యత్తు ఉంటుంది. అలా నిలబడే శక్తి సామర్థ్యాలు మా నేతకి, మా పార్టీలో ఉండగలిగిన నాయకులకు అందరూ కూడా ఉంటారు. పోయేటోళ్ళు పోతారు. ఇది ఆప్తాగేది కాదు. పోయే నేతలు మనం బ్రతిమలాడినా, అడ్డం తిరిగినా, ఓకే, ఏం చేసినా కూడా అధికార మీ జిల్లాకు చెందిన భానుప్రసాద్, మీ పార్టీకి సంబంధించిన లాయలిస్ట్ నేత, ఆయన కూడా ఉన్నారు చేరిన వారిలో. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిందే కదా. అవును, కాంగ్రెస్ నుంచి వచ్చారు. కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్సీకి ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి వచ్చిండు. అప్పుడు మా పార్టీలో చేరినప్పుడు ఆయనకు రెన్యువల్ ఇస్తామనే కండిషన్ మీదనే ఆయన చేరిండు. రెన్యువల్ కూడా ఇచ్చినాం మనం. అవును, ఒకసారి కాదు, 2 సార్లు రెన్యువల్ ఇచ్చినాం. 2 సార్లు రెన్యువల్ ఇచ్చినాం, చిప్ ఇచ్చినాం. ఆయన కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి పోయిండు. ఓకే, అంటే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు. మనం చూస్తున్నాం తెలంగాణలో పరిణామాలు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలం శాసన మండలిలో 12కి చేరింది. శాసన మండలిలో తెలంగాణకు సంబంధించి 40 మంది సభ్యులు ఉన్నారు. అందులో 2 ఖాళీలు ఉన్న నేపథ్యంలో 38 మంది ఉన్నారు. కాంగ్రెస్ బలం 6. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన 6 కలుపుకుంటే 12 మంది అవుతారు. మరి కొంతమంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. ఇప్పటికి 6 ఎమ్మెల్యేలు చేరిన వాతావరణం అయితే కనిపిస్తోంది. బట్ దీనిని ఇది ఊహించిందంటూ బీఆర్ఎస్ కొట్టిపారేస్తోంది. ఖచ్చితంగా అవకాశాల కోసం చాలామంది నేతలు అవకాశవాదానికి పాల్పడతారు. దీన్ని పెద్ద ఇష్యూగా చూడట్లేదు. ప్రజలతో, ప్రజా పోరాటాలతోనే మళ్ళీ బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తుంది. మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని సాధిస్తారని రవీంద్రరావు గారు అంటున్నారు. బట్ రాజకీయంగా చూస్తే ఇది బీఆర్ఎస్కు బిగ్ షాక్ అని విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం దీని రిప్లికేషన్స్ ఇంకా ఎలా ఉండబోతున్నాయి, ఇంకెంతమంది చేరబోతున్నారు అనేది ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే.